ఈ వీడియో నేను ఎప్పుడో చేద్దాం అనుకున్నా, బట్ నేనే కావాలని చేయలేదు. ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది నన్ను వేసుకుంటారు కామెంట్లలో. అయినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే నా వీడియో చూసి 21,000 మెంబర్స్ నన్ను ఫాలో అవుతున్నప్పుడు వాళ్ళకి నేను అన్యాయం చేయలేను కదా. మ్యాటర్ ఏంటంటే పీపీఎఫ్, సెరామిక్ అండ్ టెఫ్లాన్ కోట్, ఇందులో ఏది బెటర్, ఎవరు వాడాలనేది చెప్తాను. వచ్చేసి పీపీఎఫ్, దీని కాస్ట్ వచ్చేసి 20,000 నుంచి మనకి 1.5 lakhs వరకు దీని చార్జెస్ అనేది చేస్తారు. కార్ మోడల్ బట్టి, కార్ కంపెనీ బట్టి మనకి దాని చార్జెస్ అనేది పెరుగుతూ ఉంటాయి. ఇది ఎవరు యూజ్ చేయాలి అంటే, మీ కార్ అసలు తీయరు, చాలా తక్కువ, అంటే వీక్లీ 1 time, మంత్లీ 2 times 3 times కంటే ఎక్కువగా మన కార్ అనేది తీయకపోతే వీళ్ళు వాడాలి. అలాగే మీ కార్ కాస్ట్ వచ్చేసి 40 lakhs ఎబో ఉంటేనే ఈ పీపీఎఫ్ ని వాడాలి. ఎందుకు అంటే మనం 40-50 లక్షలు పెట్టి కొన్నప్పుడు ఒక చిన్న గీత పడితే చాలా బాధ అనిపిస్తుంది మనసుకి. సో అందుకని ఈ పీపీఎఫ్ వల్ల ఏమవుతుందంటే ఆ చిన్న చిన్న స్క్రాచెస్ ఈజీగా రిమూవ్ అవుతాయి. కాబట్టి దాన్ని 40-50 lakhs ఎబో ఉండాలి. ప్లస్ అలాగే మన కార్ ని ఎక్కువ పార్కింగ్ లోనే ఉండాలి, అది కూడా నీడలోనే ఉండాలి, ఎండలో ఉండొద్దు. ఇంకో విషయం, ఒకవేళ మీ కార్ కి పీపీఎఫ్ వేయించాలి అంటే మంచి ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళండి, కానీ ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకండి. తర్వాత సెరామిక్, ఇదేంటంటే రెగ్యులర్ కాదు, అంటే వీక్లీ 2 times 3 times అలా తీసే వాళ్ళకి, తక్కువ కిలోమీటర్స్ రన్ చేసే వాళ్ళకి 2-3 times తీసినా గానీ ఒక 5 kilometers 10 kilometers అలా వెళ్ళేసి మళ్ళీ తీసుకొచ్చి పార్కింగ్ లో పెడతారు కదా, వాళ్ళు సెరామిక్ వాడొచ్చు. దీని కాస్ట్ వచ్చేసి 8,000 నుంచి మనకి 50,000 వరకు చార్జ్ చేస్తారు. సేమ్ అలా కంపెనీ అండ్ మోడల్ బట్టి దీని చార్జెస్ అనేది చేస్తూ ఉంటారు. తర్వాత వచ్చేసి టెఫ్లాన్ కోటింగ్. టెఫ్లాన్ కోటింగ్ అంత మంచిది నాకు తెలిసి అయితే ఏది ఉండదు, ఎందుకంటే నేను 15 years నుంచి నా కార్స్ కి ఎవ్రీ ఇయర్ టెఫ్లాన్ కోటింగ్ అనేది చేయిస్తా. ఎవరికి బెటర్ అంటే టాక్సీ అండ్ ట్రావెల్స్, అలాగే డైలీ ఒక 100-200 kilometers జర్నీ చేసే వాళ్ళకి, ఆఫీస్ వర్క్ అని, బిజినెస్ వర్క్ అని చేస్తారు, వాళ్ళకైతే ఇది 100% బెటర్ గా ఉంటుంది. బట్ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఎవ్రీ ఇయర్ చేయించాలి. దీని కాస్ట్ అయితే చాలా చీప్, చాలా బెటర్ గా ఉంటుంది. 1,500 నుంచి 5,000 వరకు దీని కాస్ట్ అనేది ఉంటుంది. అంతకు మించి ఎక్కువ కాస్ట్ ఉంటుంది. పీపీఎఫ్ గానీ, సెరామిక్ గానీ, టెఫ్లాన్ కోటింగ్ గానీ ఎందుకు చేయిస్తారంటే మన కార్ కి వచ్చే ఒరిజినల్ పెయింట్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మాత్రమే. ఎందుకంటే మన కార్ కి స్క్రాచెస్ ఎక్కువగా పడి దాని ప్రతిసారి మనం పెయింటింగ్ వేసుకుంటా పోయినాం అనుకోండి, దాని వాల్యూ అనేది చాలా తగ్గిపోతుంది. సో దాని వాల్యూ తగ్గదు అని చెప్పేసి ఇవన్నీ చేసుకుంటా పోతాం. ఇంకో విషయం, ఈ టెఫ్లాన్ కోటింగ్ చేసినప్పుడు మనం రబ్బింగ్ కూడా చేస్తాం. రబ్బింగ్ చేసినప్పుడు కార్ కున్న స్క్రాచెస్ పోతాయి, బట్ పెద్ద పెద్ద ఇవ్వవు, చిన్న చిన్న స్క్రాచెస్ పోతాయి. బట్ షైనింగ్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా వస్తుంది మీ కార్. ఈ వీడియోని కార్ ఉన్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.